రావట్లేదు, ఏం రావట్లేదు. కాళ్ళు మంచిగా లేవు చూడు, కాళ్ళు చూడు ఆనకాలు ఉన్నాయి. పెట్టుకుంటా ఇస్తాం అని అంటారు, అవి ఇస్తలేరు, ఏం లేదు. నాకు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి అట, కానీ మాకు తెలియదు అమ్మా. నాకు రావట్లేదు అట కదా, నాకు రాలేదు కాబట్టి నేనేం పట్టించుకుంటలేను. నాకు ఎవడిత్తలేదు. అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏమంటే ఆడియలేదు, ఈడు వచ్చినాక కూడా ఈడిస్తలేడు. అప్పుడు ఆయన మంచిగా పరిపాలించింది, కానీ ఈయన వచ్చినాక కొత్త పింఛన్లు అని నిర్ణయాలు రాత్తురు అని అంటారు, కానీ అది తెలియదు, తెలియదు. ఆయన మంచిగా పరిపాలించిండు. కళ్యాణ లక్ష్మి అంటే అదంటే ఇదంటే మంచిగా ఇచ్చిండు. ఈ ముడగొడుకు వచ్చినాక ఏమి ఇస్తలేడు. 3 నెలలకు ఒకసారి బియ్యం అని అదని ఇదని ఇస్తుండు, కానీ పింఛన్లు లేవు, ఏం లేదు. వికలాంగుల పింఛన్లు నాకు కాళ్ళు మంచిగా లేవు. ఏదో ఇష్టంగా వేపించారు, అందరు ఎత్తున్నా అంటే కుక్కలాగా వేసేసారు అంతే. గెలిచినాక ఇప్పుడు చుక్కలు చూపిస్తుండు అంతే, ఏం లేదు. ఇక ఆయన వస్తాడు, ఇక మళ్ళీ వస్తాడు. ఇక అనుమోగానికి వాడు వచ్చేది సచ్చేది. వాడు వచ్చినాక ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఆ గ్యాస్కు ఇవన్నీ చూడు కట్టెల పోయి పెట్టుకొని వండుకొని తింటున్నారు. రోడ్డు మీద బతికే పరిస్థితి లేదు. ఇమ్మడ కొడుకు వచ్చినాక ఏం చేస్తుంది, మాకు ఏం లేదు. ఆ 3 నెలలకు ఒకసారి సన్న బియ్యం ఎత్తున్న సన్న బియ్యం వండినప్పుడు ఏమో మంచిగా ఉంటాయి, ఎర్రసేపు ఆరితే కట్టెలాగా ఉంటాయి. ఏ వాళ్ళకి ఇచ్చాను, ఎవరికి ఏది తులం బంగారం ఎవరికన్నా ఇచ్చిండా, ఒకనికి ఎవరికన్నా ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి అన్నాడు పాపం, కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి సచ్చినోడికి 5 లక్షలు ఇచ్చిండు. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇస్తుండా, చేసుకున్న వాళ్ళకి ఇస్తుండా? ఇప్పుడు ఆయన ఇస్తాలన్న చేసుకోవాలి, లేకపోతే చేసుకోకూడదు. మునగడికి చేతగాని మునగడికి ఎందుకు వచ్చిండే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే వేసేటోడు వేసిండు, మేము అందరం వేయలే. అది తుర్కోళ్ళు వేసిర్రు, ముస్లింలు తుర్కోళ్ళు వేసిర్రు కావాలని. వాళ్ళతో గెలిచింది, కానీ మా తెలంగాణలో మేము ఓడేయలే ఓట్లు. అందరూ తుర్కోళ్ళు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీసర్లు వేసిర్రు, వాళ్ళు వేస్తే వచ్చిండు, లేకపోతే మేమైతే వచ్చిండు. మోడీ ఏం పరిపాలిస్తుండు? పెట్రోల్ ధర పెంచే, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచే, ఏం పెంచండి ఆయన. వ్యాపారాలు ఏముందమ్మా, ఇప్పుడు 70 రూపాయలు 60 రూపాయలు అమ్మేది 70 రూపాయలకు వచ్చింది. కింటా ఇప్పుడు 20 కిలోలు 600 అంటే ఎట్లా అమ్మాలి? కాంగ్రెస్ పరిపాలనలో సుభిక్షితంగా ఉన్నారు అని చెప్పి ఓడాడన్నది ఓడాడన్నది ఎవ్వలేదు. అన్ని కష్టాలనే ఉన్నాం. ఆడిచ్చేది ఏమి లోటపిచ్చి ఏం లేదు.